విక్రమ్ వేసిన నల్లపూసల కార్యక్రమంలో అయితే ఇంకా తన తండ్రిని తీసుకొస్తాడు అని చెప్పన్న విషయానికైతే ఇంకా రాధ అయితే నల్లపూసలు అయితే వేపించుకుంటుంది. వేసుకున్న తర్వాత రూమ్లోకి వచ్చిన తర్వాత ఎందుకు రాధ అంతగా బాధపడుతున్నావు, ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్లి మాదిరిగానే ఇది కూడా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇది కూడా తీసేయొచ్చు కదా అని చెప్పనని, నీకు అంతగా బాధగా ఉంటే ఎందుకు నీకు ఇప్పుడే నేను తీసేస్తానని చెప్పని ఇంకా రాధ మెడలో ఉన్న నలుపూసలను అయితే పట్టుకొని తీసేయాలని చూస్తే ఇంకా రాధకైతే చాలా కోపం వచ్చి ఇంకా విక్రమ్ చంప అయితే పగలగొడుతుంది. ఇదేమన్నా మామూలు తాడు అనుకుంటున్నావా, ఒక్కసారి తీస్తారు ఒక్కసారి వేస్తారు, అది కూడా నువ్వు ఇప్పుడు వేసావు కాబట్టి నువ్వు సస్తేనే ఇది తీయాలి అన్నట్టుగా ఇంకా తన మనసులో ఉన్న బాధనంతా బయట పెడుతుంది. నేను చెప్తూనే ఉన్నాను ఇది అగ్రిమెంట్ పెళ్ళి, కానీ ఇలాంటివన్నీ ఏవి లేకుండా చూడాలి అని చెప్పని అన్నాను కదా, నా అగ్రిమెంట్లో కూడా అవన్నీ ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు నువ్వు నల్లపూసలు వేసి నా మెడలో లాక్ చేసేసావు అన్నట్టుగా ఇంకా తన బాధను చెప్పుకుంటూ ఉండేటప్పటికీ ఇంకా రాధ కోపంలో ఉంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా తనకి నచ్చదు, అయినా అది మళ్ళీ రివర్స్ అయ్యి రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది అన్నట్టుగా ఇంకా భయపడి ఇంకా రాధ జోలికైతే వెళ్ళడు. కానీ రాధ అయితే ఆ మెళ్ళ వేసిన నల్లపూసలని తలుచుకుంటూ ఇంకా అవే చూసుకుంటూ ఇంకా తనని విక్రమ్ని తన మనసులో తన భర్తగా అంగీకరిస్తుంది అన్నట్టుగా, నా మనసే నిన్ను అంగీకరిస్తుంది, ఒక పక్క ఇంకొక పక్క ఏమో నేను ఇచ్చిన మాటకు నిలబడలేకపోతానేమో అన్నట్టుగా తను ఆ నల్లపూసలు చూసుకొని బాధపడుతూ ఉంటే ఇంకొక పక్క తన అంతరాత్మ అయితే వచ్చి మీ ఇద్దరికి ముందే పెళ్లి జరగాలని రాసుంటేనే కదా ఇలా అగ్రిమెంట్ పెళ్ళి అన్నట్టుగా మీకు ఇదంతా జరుగుతుంది, ఇదే నిజమైన పెళ్ళి ఎందుకు అనుకోకూడదు అని అంటే ఎలా అనుకుంటాను, తను రేపు చుట్టి వచ్చింది అంటే నన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని అంటే నేను ముందే ఆలోచించుకోవాలి రాదా, అగ్రిమెంట్ పెళ్ళి అనగానే తర్వాత నువ్వేమో పెళ్లి చేసుకున్నావు, రేపు నిన్నెవరు చేసుకుంటారు, నిన్ను చూసుకుంటూ మీ నాన్న సీనయ్య అలాగే పద్మ ఇద్దరు బాధపడతారని తెలియదంటే నేను అవన్నీ ఆలోచించలేదు, మా నాన్నని విడిపిస్తాడు అన్న ఒక్క విషయానికే నేను పెళ్లి చేసుకున్నాను అని బాధపడుతుంది.